పాపి చిరాయువు అంటారు. నేను బ్రతికున్నంతకాలం నీ మీద పగతో సెగలు కక్కుతూనే ఉంటాను. నేను ఈ సెల్లో ఎక్కువసేపు ఉంటాననుకుంటున్నావేమో. కొద్ది క్షణాలు చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఎస్ఐ, సిఐ, ఇంకాసేపట్లో నీ చేతులతో నువ్వే ఈ సెల్ ఓపెన్ చేసి నన్ను సాధారణంగా ఇంటికి పంపిస్తావు. చూస్తూ ఉండు. కలలు కనుక మినిస్టర్, మీరు సెల్లో ఉన్నారనేది నిజం. నేను మిమ్మల్ని అరెస్ట్ చేసి పలానా సిఐ విక్రమ్ మినిస్టర్ని అరెస్ట్ చేశాడు అనే గొప్ప పేరు నాకు వద్దు అనుకునే ఒక ఏఎస్ఐతో, అది ఒక ఆడపిల్లతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా మీరు సెల్లో ఎక్కువసేపు ఎందుకుంటారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాను. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ప్రతిసారి ఏసీపీనో డీసీపీనో ఎవరో ఒకరు వచ్చి నన్ను వెనక్కి పంపించేయడం. చాలాసార్లు నేను ఫూల్ అయ్యాను. ఇప్పుడు కరెక్ట్గా దొరికావు. మిస్టర్ విక్రమ్, సార్. నమస్కారం హోమ్ మినిస్టర్. నమస్తే. ఈ టైంలో జనాలకి నమస్తే పెట్టాల్సినోడివి సెల్లో ఉండి నాకు నమస్తే పెడుతున్నావు. నీ పోస్ట్ ఏంది? సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. స్టేట్ మొత్తం మీద సిఐలు ఎంతమంది ఉంటారు? చాలా మందే ఉంటారు సార్. హోమ్ మినిస్టర్లు ఎంతమంది ఉంటారు? ఒక్కరే సార్. అది నేనే. ఎస్ సార్. మీ స్టేషన్ని తనిఖీ చేయడానికి రాలే. ఇక్కడ పనిచేసే సిఐకి కళ్ళు నెత్తిన ఉంటాయంటే చూడ్డానికి వచ్చాను. డ్యూటీ చేయి, రౌడీజం చేయకు. నేనేం రౌడీయిజం చేయలేదు సార్. మినిస్టర్ని అరెస్ట్ చేయాలంటే ఎవరు చేయాలి? ఆఫ్టర్ ఆల్ ఏఎస్ఐతో మినిస్టర్నే అరెస్ట్ చేయించడం నీ పొగరు. దీన్నే రౌడీజం అంటారు. అది కాదు సార్. ఏది కాదు? ఆయన ఏమనుకున్నావు? జేబులు కొట్టేవాడు అనుకున్నావా? మెళ్ళో గొలుసులు కాజేసేవాడు అనుకున్నావా? తీసుకొచ్చి లాకప్లో వేశావు. ముందు అతన్ని బయటికి పంపో. సార్, పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్కి ఇంపార్టెంట్ ఇస్తావా? ఈ హోమ్ మినిస్టర్కి వాల్యూ ఇస్తావా? నేను నిన్ను సస్పెండ్ చేశాను అనుకో, నీ దగ్గరున్న ప్రూఫ్స్ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. ఇంకా చూస్తున్నావేంటి? మినిస్టర్ని రిలీజ్ చేయి. రండి మినిస్టర్ గారు, వెళదాం.